మరి నిన్న 4:30 ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ తర్వాత ఏదైతే స్టీల్ ప్లాంట్ లో ఆ దుర్ఘటన జరిగిందో అప్పటి నుంచి వరుసగా నాయకులు రావడం, ఆ బాధిత కుటుంబాలకి అండగా ఉండడం, అలాగే వారికి భరోసా కల్పించడం, ఇవన్నీ కూడా జరిగినాయండి. మరి కేంద్రం నుంచి ఉక్కు శాఖ మార్చులు పెద్దల కుమారస్వామి గారు వారు వచ్చారు. వారు వచ్చి ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేయడం, ముఖ్యంగా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో ఆ కాంట్రాక్ట్ కార్మికులకి పర్మనెంట్ ఉద్యోగం, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారో దానికి నిజంగా మాకు ఆ కుటుంబానికి, ఆ బాధిత కుటుంబానికి ఒక భరోసా కల్పించే విధంగా ఉంది. ఈ సందర్భంగా నేను కార్మిక శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక కార్మికుడికి, ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికుడికి పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ కార్మికులందరికీ కూడా ఒక భరోసా కల్పించాలి, అటు పర్మనెంట్ అయినా సరే ఇటు కాంట్రాక్ట్ అయినా సరే కల్పించాలని ఆలోచనతో మరి ఈరోజు ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్ణయించడం చాలా సంతోషం. అలాగే ఇక్కడికి ఆ దుర్ఘటన జరిగిన వెంటనే స్థానిక ఎంపీ అయినటువంటి భరత్ గారు, అలాగే మన హోంమంత్రి గారు అనిల్ గారు రావడం, ఆ తర్వాత నేను స్థానిక ఎమ్మెల్యేగా ఆ చనిపోయినటువంటి ఆ మార్చిని దగ్గరికి వెళ్ళడం, ఆ బాధిత కుటుంబాలతో మాట్లాడడం, వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మాతో ఉంది అని ఒక ధైర్యంగా ఉన్నారు. తర్వాత తెల్లవారుజామునే మా జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు మా యువ నాయకులు లోకేష్ గారు రావడం, ఆ అందరితో మాట్లాడి వారు వెళ్ళారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక భరోసా కల్పించడం. దాని తర్వాత అందరికీ కూడా ఇప్పుడు మేము అక్కడికి ప్లాంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఒక నమ్మకంతో ఉన్నారు ఎన్డీఏ కూటమి మీద. ఎందుకంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాతే ఈ ప్లాంట్ నడుస్తుందండి. కాకపోతే ఫుల్ ప్రెజర్ గా నడుస్తున్నటువంటి సందర్భంలో, ఫుల్ కెపాసిటీతో నడుస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి జరగకుండా ఒక ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పటికే మరి ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఒక కమిటీ కూడా రాబోతుంది. ఆ కమిటీ దగ్గర కార్మికులకి, అక్కడ ఇంకా మిగతా యాజమాన్య వారికి కూడా ఎటువంటి డౌట్ ఉన్నా సరే నివృత్తి చేసుకొని అక్కడ ఉన్నటువంటి లోపాలపైన తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాడు. అయితే మేము అందరికీ తెలియజేసేది ఒకటే, చనిపోయినటువంటి కుటుంబానికి, చనిపోయినటువంటి వారిని మేము తీసుకురాలేము, కానీ ఆ బాధిత కుటుంబాలకు మాత్రం ఖచ్చితంగా భరోసా కల్పించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే కార్మికులకు కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, యాజమాన్యకి కానీ లేనిపోయిన అపోహలకు వెళ్ళొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పలకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసి అమ్మని బాగా చూసుకుంటే ఉంటాంటాడు.